అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఈ యొక్క పథకాల ద్వారా అంటే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ఉందో ఆ పథకం కాకుండా మరొక పథకం ద్వారా కూడా రైతులకు డబ్బులు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మనం గతంలో కూడా చెప్పాము, ఇక రైతులకు ఇబ్బంది జరగకూడదు, రైతులకు మేలే జరగాలి, ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉన్నారనమాట. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలతో పాటు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 7,500 రూపాయల నుంచి మొదలుపెట్టి 50,000 రూపాయల వరకు కూడా ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి. ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ కూడా ఉంది. ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తప్పకుండా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారండి. ఇప్పటికే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా 20,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం 20,000 రూపాయలనైతే జమ చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాల వల్ల కానీ మరి ఏదైనా కారణాల వల్ల కానీ ఎవరైతే పంటలు నష్టపోతారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా వారికి సాయం చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా యొక్క సాయాన్ని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే రైతులు పంటలు నష్టపోయి ఉంటారో అటువంటి వారందరూ కూడా మీ వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ పంట నష్టాన్ని నమోదు చేయించుకోవాలని, ఎవరైతే ఈ పంట నష్టపరిహారాన్ని నమోదు చేయించుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని కూడా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి మాత్రం యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో వారికి మరిన్ని పథకాల ద్వారా కూడా లబ్ధిని చేకూర్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి రెడీగా ఉండాలి. ఇక ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకున్న వారంటే అప్లై చేసుకోవడం కానీ, ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ, ఇలా మనకు ఎన్ని రకాల ఉంటే కూడా అవన్నీ కూడా తెలుసుకొని మీరు అప్లై చేసుకుని రెడీగా ఉంటే మీ యొక్క డబ్బులకు మన ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు అప్లై చేసుకోండి. ఇక ఒకేసారి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా 20,000 రూపాయలు, ఇక ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 10,000 రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతుకు కూడా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా వర్తిస్తుందని చెప్పడం అయితే జరిగింది. అలాగే కొంతమందిని లిస్టులో నుంచి కూడా తీసివేసే అవకాశం ఉంది. గతంలో అర్హత లేకపోయినా కూడా చాలామంది యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు పొందారని, అటువంటి వారందరినీ కూడా తొలగించి కొత్త వారికి అవకాశం ఇస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క పథకం పట్ల దీని పట్ల మనకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోండి. మీకు తప్పకుండా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇక ఈ విధంగా అనేక పథకాల ద్వారా మరికొన్ని పథకాల ద్వారా కూడా రైతులకు డబ్బులు వేయడానికి మన ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికి రెడీగా ఉన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. నేరుగా మీ అకౌంట్లోకే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది. ఇక దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికి 2 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. ఇక 3వ విడత డబ్బులను కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులకు తప్పకుండా ఈ డబ్బులు అయితే జమ అవుతుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా చర్యలు అయితే తీసుకుంటుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు అయితే విడుదల చేస్తుంది రైతులందరికీ కూడా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ విధంగా అనేక పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మళ్ళీ కూడా అప్డేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక మీరు ఈ ఫోన్ నెంబర్ కనుక అప్డేట్ చేసుకుంటే మీరు మళ్ళీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ చేసుకోవచ్చు అనమాట. ఈకేవైసీ ఎక్కడైతే కంప్లీట్ అవుతుందో వారికి మాత్రమే మనకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఈకేవైసీ చేసుకున్న వారి జాబితాను కూడా ప్రభుత్వం అయితే త్వరలోనే విడుదల చేయబోతుంది. ఇక ఎవరైతే ఈకేవైసీ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతుంది అన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారంతా కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోండి. ఇక ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులందరూ కూడా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి. ఎందుకంటే త్వరలోనే డబ్బులు పడతాయండి. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఒక్కొక్క మనకు రైతుకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు చొప్పున ఇవ్వడానికైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వ వాటా కింద 6,000, మొత్తం 20,000 రూపాయలు అయితే రైతులకైతే వస్తాయన్నమాట. ఇక డబ్బులు ఈ యొక్క రైతులకు జమ అయ్యే నేపథ్యంలో రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని కూడా మరొకసారి అయితే సూచించడం జరిగింది. అలాగే చాలామంది రైతులు అయితే ఇంకా దరఖాస్తు చేసుకోలేదని కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. ఎందుకంటే ప్రభుత్వాలు మామూలు రైతులకు ఇస్తారు, అలాగే కౌలు రైతులకు కానీ, అటవీ భూములు సాగు చేసే వారికి కానీ, దేవాదాయ భూములు సాగు చేసే వారికి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అయితే వస్తాయండి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ముందుగా అప్లై చేసుకోవాలి. మామూలు రైతులు అయితే కనుక మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక కౌలు రైతులు అయితే కనుక మీరు ముందుగా CCRC కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి. మీ వ్యవసాయ సహాయకుల ద్వారా రైతు భరోసా కేంద్రాల్లో మీరు ఈ CCRC కార్డుకు అప్లై చేసుకోవచ్చు. ఈ CCRC కార్డుకు మీ యొక్క భూ యజమాని, మీరు ఎవరి భూమి అయితే కౌలుకు చేస్తున్నారో వారి యజమాని యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, అలాగే వారి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి మీరు ఈ యొక్క పథకానికి అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న వారందరికీ కూడా అర్హుల లిస్టులో పేర్లు అయితే విడుదలవుతాయి. ఈ నెల చివరి నుంచి విడుదలవుతాయి. ఇక వచ్చే నెల మొదటి వారంలో మళ్ళీ కూడా పిఎం కిసాన్ కింద 19వ విడత నిధులు అయితే వస్తాయి. ఈ 19వ విడత నిధుల నుంచి కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి ఒకేసారి పిఎం కిసాన్ కింద 6,000, రాష్ట్ర ప్రభుత్వం తరపున 7,000 మొత్తం డబ్బులు అయితే మీకు జమ చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయబోతుంది.